ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేటి దిన వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నీళ్ళలో నుండి నాకు మొరపెడుచున్నది. ఇది ఎవరితో దేవుడు అంటున్నాడంటే కయీనుతో అంటున్నాడు. హేబేలు తీసుకొచ్చిన అర్పణను చూసి తను దేవుడు అంగీకరించాడనే ఒక అసూయతోటి కయీను ఏం చేశాడంటే హేబేలును చంపి పాతి పెట్టాడు. అడిగితే కూడా నేనేమన్నా నా తమ్మునికి కావలి వాడనా అలా అన్నాడు తప్పితే నేనే చేశానని ఆయన దేవుడు చెప్పినట్టు కానీ పశ్చాత్తపడ్డట్టు కానీ లేదు. సో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి తెలియదు ఏమన్నా. దేవుడు అతని రక్తం యొక్క స్వరాన్ని ఉన్నాడు. హేబేలు యొక్క రక్తం యొక్క స్వరం మొరపెడుతుందట భూమిలో నుండి. సో దేవుడు ఈ వాక్యాన్ని మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం ఎవరినన్నా బాధించేవారిగా ఉన్నామా? ఈరోజు బాధించేవారిగా ఉంటే వాటి నుంచి మనం పశ్చాత్తాపం చెందాల్సిందిగా దేవుడు మనతో ఈ హెచ్చరికగా ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ ఎవరీవన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.